యో కేదారు, ఏం చేస్తా ఉండావు? ఏం లేదు పిన్ని. నాన్న రేయ్, మా నాన్నని బయటికి ఎందుకు తీసుకొచ్చావు? రూమ్లోనే ఉండడం మావయ్య గారికి మంచిది కాదు యువరాజ్. ఇలా బయటికి వచ్చి అందరితో కలిసి ఉంటేనే కదా. కలిపేసుకోవచ్చు, మావయ్యని మాటలతో మాయ చేయొచ్చు. మీరు ఈ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవచ్చు. అంతే కదా మీ ప్లాన్? నిషి, మావయ్య గారికి ఆరోగ్యం బాలేదు. కొంచెం ముందు వెనకాల ఆలోచించి మాట్లాడు. ఇలాంటి టైంలో నాన్నకి స్ట్రెస్ పెంచకూడదు నిష్క. ప్లీజ్ మీరు గొడవ పడకండి. అంటే ఏందబ్బే, ఈ ఇంట్లో మేమెప్పుడు గొడవ పడుతూ ఉంటామా? మేము గయ్యాలి మనుషులమని చెప్తా ఉండవా? అబ్బా, ఎన్నాళ్ళకి నిజాన్ని ఒప్పుకున్నావే. అమ్మా కౌశికి, ఇవాల్టి డేట్ నోట్ చేసి పెట్టుకో. ప్రతి ఇయరు మీ పిన్ని నిజం ఒప్పుకున్న యానివర్సరీని చేద్దాం. ఏంది కిండల్గా ఉండదా? నేను మీ మంచి కోసం చెప్తా ఉంటే నువ్వు మా మీదనే జోకరేస్తా ఉండవా? మేం చేసింది కూడా మావయ్య గారి మంచి కోసమే కదా అత్తయ్య గారు. అయినా ఫ్రెష్ ఎయిర్ తగిలితే మావయ్య గారికి మంచిదని డాక్టర్ గారికి చెప్పారు. అదే డాక్టర్ కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని కూడా చెప్పారు. అసలే స్పెయిన్ కి ఇంజురీ అయింది. మీరిలా ఆయన్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడితే మావయ్య గారికి ఏదైనా జరిగితే? అయినా మా నాన్నని చూసుకోవడానికి ఇంట్లో నేను, మా అమ్మ, నా భార్య, మా అక్క ఉన్నారు. నువ్వెందుకురా మా నాన్నని బయటికి తీసుకొచ్చావు? మా నాన్నని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసుకోవాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే మర్యాదగా ఉండదురా. అది కాదు యువరాజ్. మాటలతో చెప్తే అర్థం చేసుకో కేదార్, చేతల్లో చెప్పే వరకు తెచ్చుకోకు. మా నాన్నని చూసుకునే రైట్ నీకు లేదు. రా నాన్న. యువరాజ్, 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 యువరాజ్. ఏంటి రైట్ లేదా? ఎవరికిరా అర్హత లేదని మాట్లాడుతున్నావు? మావయ్య, మావయ్యనే మాట్లాడుతున్నానమ్మా. ఇంట్లో అందరికీ నిజం తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటాం, అర్థం కానట్టు ప్రవర్తిస్తుంటాం. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తప్పు లేని వీళ్ళని, ఏ తప్పు చెయ్యని వీళ్ళని బాధ పెడుతున్నామని తెలిసినా కూడా ఊరుకుంటున్నాను. కానీ ఇవాళ జరిగిన దాంట్లో కేదార్ తప్పు లేదు. నేను ఇంట్లో ఉండలేక, ఆ 4 గోడల్ని చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటే కళ్ళ ముందున్న మీ ఎవ్వరికీ అర్థం కాని ఇబ్బంది కేదార్కి అర్థమై నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఇవాళ నీకు అర్హత ఏంటని కేదార్ని అడిగే అవకాశం కూడా నీకుండేది కాదు యువరాజ్. కేదార్, నన్ను లోపలికి తీసుకెళ్ళావు.